కేవలం బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ మాత్రం చదువుకుంటే కష్టమమ్మా. దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం తెలుసుకోండి. కేవలం సబ్జెక్టే కాదు, సో దానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు అవసరం ఉందో అది ఉంటుంది. మరి ఇవి చెప్పలేదు సార్, మనకి టర్మ్ లోన్స్ ఎంత ఉన్నాయి, మనకి షార్ట్ టర్మ్ లోన్స్ ఎంత ఉన్నాయి అంటే మనకి ఈ యొక్క సర్వే అనేది రాలేదు కాబట్టి సర్వేలో వీటికి సంబంధించిన అంశాలను వస్తాయి. అది కొంచెం చూసుకోండి అమ్మా. ఖచ్చితంగా సర్వేలోని ఏదైతున్నాయో అది కొంచెం చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, కౌలు రైతులకి ఈ ప్రభుత్వం 9 లక్షల పంట సాగుదారులకి హక్కుల కార్డును జారీ చేసింది. ఇంతకుముందు చెప్పాను, క్రాప్ కల్టివేటర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డ్స్ అనేది CCRC కార్డ్స్. సో పంట సాగుదారులు అని చెప్పేసి అంటాం. ఏం సాగుదారులు? CCRCని 9 లక్షల పంట సాగుదారులకి హక్కుల కార్డులు జారీ చేసిందని చెప్పేసి. ఎవరైతే దున్నేవాడిదే భూమి, టిల్లర్ ల్యాండ్ టు ద టిల్లర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ CCRC కార్డ్స్ అనేది ఇష్యూ చేసింది. తద్వారా కౌలు రైతులకు 11 నెలల పాటు పంటలపై హక్కును కల్పించడం, పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత పొందేందుకు వీలు కల్పించింది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఐ థింక్ వీ హావ్ డిస్కస్. ఇందాకే మనము ఆ ప్రీవియస్ పథకంలో చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అర్హత గల కౌలు రైతులందరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు 2024 కొత్త సాగుదారుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 సంవత్సరంలో CCRD పొందుల కౌలు రైతులకి 1443 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశామన్నారు. సో ఆల్రెడీ పాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేసి CCRC చట్టం అనేది తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా. అందులో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈసారి 11 నెలలకి సంబంధించిందా లేకపోతే ఎన్ని నెలలకి సంబంధించినది తెలుస్తుంది. బట్ గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏదైతే అవి కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇందాక ముందు చెప్పినట్టు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి క్లియర్గా మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పెద్దగా మార్పులు ఏం లేవు. మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పథకాల పేర్లు మారాయి కానీ ఆ యొక్క మార్గదర్శకాలు కానీ విధి విధానాలు కానీ గైడ్లైన్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. జస్ట్ పేర్లు చేంజ్ చేశారు అండ్ బెనిఫిషరీస్ అనేది అదే విధంగా ఉన్నారు. కాకపోతే అమౌంట్ చేంజ్ అయింది. పెన్షన్కి సంబంధించిన అమౌంట్ చేంజ్ అయింది. 10,000 నుంచి 15,000 పెంచారు, 3,000 నుంచి 4,000 పెంచారు. సో 5,000 నుంచి 10,000 కొన్ని పెంచడం జరిగింది. ఓకేనా. పెన్షన్ల పెంపు కార్యక్రమానికి సంబంధించింది. సో ఇది కాకుండా అన్నదాతకి సంబంధించిన సుఖీభావ ఏదైతే ఉందో ఆ యొక్క 20,000 రూపాయలు పెంచడం జరిగింది. 13,500 నుంచి ఎంత పెంచారమ్మా? 13,000 నుంచి 13,500 నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభావకి దాదాపు మనకి 20,000 రూపాయలు ఎంత పెంచారు? 20,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ 20,000 రూపీస్కి పెంచడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ యొక్క కౌలు రైతులకి సంబంధించింది ఏదైతే ఉందో ఆ 9 లక్షల మంది పంట సాగుదారులు ఎవరైతే ఉన్నారో CCRC కార్డ్స్ అనేది ఇచ్చి వాళ్ళకి కూడా రుణ సదుపాయం అందిస్తామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ఇలా ఒక్కసారి చూసుకుంటే ఆ వ్యవసాయ బడ్జెట్కి సంబంధించిన దీనికి సంబంధించి ఆ యొక్క వ్యవసాయ బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు అనేది కొంచెం చూసుకోండి. చూడండి, ఆ యొక్క విత్తనాలకి సంబంధించిన రాయితీ ఎంత ఇచ్చారు, పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ మనందరికీ తెలిసింది కదా. మా యొక్క ఏపీ మార్కెట్ ద్వారా, పరపతి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా, PACCs ద్వారా కానీ DACCBs ద్వారా కానీ ఆ యొక్క విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ, కెమికల్ ఫర్టిలైజర్స్ ఏదైతే వాటికి సంబంధించిన పంపిణీ ఎంత ఉన్నాయి, ఎన్ని కోట్ల పంపిణీ చేశారు. ఇది కాకుండా మనకి వివిధ పథకాలకి సంబంధించిన ఆ యొక్క అలొకేషన్స్ అన్ని కూడా చూడండి. ఓకేనా. ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో పొలం పిలుస్తుంది కింద ఆ యొక్క 4 నెలలు ఇందాక చెప్పుకున్నాం కదా ఎంత కేటాయించారు. ప్రకృతి వ్యవసాయం, కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం. సుభాష్ పాలేకర్ వినే ఉంటారు కదా. సో 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి. అండ్ పరంపరగత్ కృషి వికాస్ యోజన ఏదైతే ఉందో అది ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం వాటి గురించి సో ఎంత కేటాయించారు. సో కొన్ని పథకాలు వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా. ఏపీ ఎకానమీలో చాలా క్లియర్గా చెప్పుకుందాం అవన్నీ కూడా. సో డిజిటల్ వ్యవసాయం ఏదైతే ఉందో, ఈ క్రాప్ ఏదైతే ఉందో నమోదు చేసుకోవడం, ఈ పంట అనేది ఏదైతే ఉందో నమోదు చేసుకోవడం. సో అలాంటి డిజిటల్ వ్యవసాయానికి సంబంధించింది. వ్యవసాయ యాంత్రీకరణకి సంబంధించింది, అగ్రికల్చర్కి సంబంధించిన మెకనైజేషన్ ఏదైతే ఉందో ఈ ట్రాక్టర్ సబ్సిడీస్ కానీ లేకపోతే హార్వెస్టింగ్ మెషిన్స్కి సంబంధించిన సబ్సిడీస్ కానీ, డ్రోన్ సబ్సిడీస్కి సంబంధించిన కానీ, హార్వెస్టింగ్ మెషిన్స్, రోటవేటర్స్ ఇవన్నీ కూడా సబ్సిడీస్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా. అదే అంతకుముందు మన యంత్రలక్ష్మి పథకం అవన్నీ ఉండేవే కదా. సో వడ్డీ లేని రుణాలు తెలుసు అనుకుంటే వడ్డీ లేని రుణాలు 3 లక్షల వరకు. ఎంతవరకు అమ్మా? వడ్డీ లేని రుణాలు అనేది ఆ యొక్క 3 లక్షలు అనేది ఏదైతే ఉందో ఆ యొక్క 3 లక్షల వరకు చూసుకుంటే మనకి ఆ యొక్క వడ్డీ లేని రుణాలు అనేది అందించడం జరుగుతుంది. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎవరైతే 3 లక్షల వరకు రుణాలు తీసుకొని ఓకేనా రుణాలు తీసుకొని సకాలంలో ఆన్ టైంలో ఇన్ టైంలో అంటే 1 ఇయర్ లోపల చెల్లించిన వాళ్ళకి 1 లక్ష వరకు మరి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఈ యొక్క వడ్డీ లేని రుణాలు అనేది పథకం కింద వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకేనా. సో అవన్నీ కూడా కొంచెం ఇన్ డీటెయిల్డ్ పథకాల్లో మనం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, కంగారేం లేదు. సో వడ్డీ లేని రుణాలు అనే దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా. సో అన్నదాత సుఖీభవ దీని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో రైతు సేవా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాబ్స్,
పంట బీమా, ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేది పంట బీమా అమ్మ. వ్యవసాయ శాఖకు మొత్తం ఎంత కేటాయించారు, ఉద్యానవన శాఖ ఏదైతే హార్టికల్చర్ ఏదైతే ఎంత కేటాయించారు, పట్టు పరిశ్రమ సెరికల్చర్కి ఎంత కేటాయించారు, అగ్రికల్చర్ మార్కెటింగ్కి ఎంత కేటాయించారు, సహకార శాఖకి ఎంత కేటాయించారు. మరి ఇందులో నుంచి మనకి బిట్స్ అనేది ఎలా రావచ్చు? సో అవరోహణ క్రమము, ఆరోహణ క్రమం కేటాయింపులకి సంబంధించింది ఏదైతే ఉందో, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ కేటాయింపులు అనేది కొంచెం అడిగే ఛాన్సెస్ ఉంది. సో మనకి మిగిలిపోయిన పథకాలు ఏంది? ఒకటి ఈ యొక్క ఫసల్ బీమా యోజన, పంటలకు సంబంధించిన బీమా పథకం అనేది ఒకటి డిస్కస్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ వడ్డీ రాయితీ పథకం అనేది చెప్పే కదా డిస్కస్ చేస్తానని చెప్పేసి, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూద్దాం వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బీమా పథకం ఏదైతే ఉందో ఆ యొక్క పంట బీమా పథకం గురించి మనం ఫోకస్ చేద్దాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ సూపర్ 6 ప్రామిసెస్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఎలిజిబుల్ ఫార్మర్స్ త్రూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. సో పొలం పిలుస్తుంది చెప్పాను, వడ్డీ లేని రుణాలు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారమ్మా. ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి అవంతా కూడా ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది మనం రివైవ్ చేసుకోవాలి. ఇవన్నీ అందరికీ తెలిసిందే. సప్లయింగ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్, ఫార్మ్ మిషనరీ కానీ, ఫార్మ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సీడ్స్ కానీ, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్, పొలం బడి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పొలం పిలుస్తుందని చెప్పేసి కాంప్రహెన్సివ్ సపోర్ట్ ద ఫార్మర్స్. సో ఇవన్నీ కూడా కొంచెం వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఎస్, నెక్స్ట్ మనకి ఎక్కువగా నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన పథకం వచ్చేసి 2024-2025 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుంచి పంటల బీమా పథకాన్ని సవరించడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఎవరైతే కోరుకుంటున్నారో ఈ అప్డేట్స్ అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. గతంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదమ్మా, ప్రధానమంత్రికి సంబంధించిన ఫసల్ బీమా యోజన అనేది ఉండేది. పంటల బీమా, ఫసల్ అంటే దిగుబడి, ఓకే, పంట. ప్రధానమంత్రికి సంబంధించిన ఆ యొక్క ఫసల్ బీమా యోజన అనేది ఉండేది, ప్రధానమంత్రికి సంబంధించిన ఫసల్ బీమా యోజన. సో ఇందులో చూసుకుంటే ఉచిత పంటల బీమా పథకం అని ఉండేది. ఉచిత పంటల బీమా పథకం అంటే ఏంది? జస్ట్ రైతు ₹1 అనేది కడితే, రైతు ₹1 అనేది ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్రోల్ చేసుకుంటే ఉచిత పంటల బీమా పథకం కింద ఎన్రోల్ చేసుకుంటే ఆ యొక్క ఏదైతే ఉందో రైతుకి బీమా సౌకర్యం అనేది వచ్చేది. బీమా అంటే తెలిసి ఇన్సూరెన్స్ అనేది, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది, పంట నష్టపోయిన వాళ్ళకి, డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఖరీఫ్, ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖరీఫ్ 2024 పంటలకు, సో జూన్ జూలైలో స్టార్ట్ అయ్యే ఏదైతే మనం చెప్పుకున్న వ్యవసాయానికి పాత పథకమే అప్లై చేసింది. ఎందుకంటే అప్పుడే నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి ఆ పథకంలో కొంచెం మార్పులు చేస్తే, ఓకేనా, ఆ యొక్క వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అంటాం. ఇంతకుముందు ఏమనే వాళ్ళము, వైఎస్ఆర్కి సంబంధించిన ఆ యొక్క ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేవాళ్ళం. ఆ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద జస్ట్ ₹1 ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేశారా లేకపోతే మధ్యలో ఆపేశారా? కంటిన్యూ చేశారు. ఏ సీజన్కి? ఖరీఫ్ సీజన్కి. కానీ రబీకి వచ్చేసరికి, రబీ అంటే కదా, ఈ రబీ 2024 ఏదైతే ఉందో, ఈ అక్టోబర్ ఏదైతే ఉందో, ఇక ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈ నైరుతి పవనాల కాలం నుంచి, ఓకేనా, ఆ రబీ పంటల దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు రైతు వచ్చేసరికి వాలంటీర్ స్వచ్ఛందంగా, మళ్ళీ పాత పద్ధతి, వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా నువ్వు నమోదు చేసుకోవాలి. సో ఆ యొక్క ఉచిత పంటల బీమా అనేది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా అనేది లేదు, మ్యాండేటరీ అనేది లేదు. ఆఖరికి నువ్వు రుణం తీసుకున్నా కానీ, లోన్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశారు, స్వచ్ఛందంగా నువ్వు వెళ్ళి అప్లై చేస్తే ప్రీమియం కట్టాలి. ఖరీఫ్ సీజన్కి, రబీ సీజన్కి ఏదైతే మనం చెప్పుకున్న కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఉందో, సో 5% ఉంది కదా, ఆ యొక్క 5%, 2%, 1.6% అని చెప్పేసి అది నువ్వు కడితేనే నువ్వు వాలంటీర్గా నీకు ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ₹1,00,000 నువ్వు ఒక క్రాప్ అనేది ఇన్సూరెన్స్ చేయించాలనుకుంటావు. ₹1,00,000 అనేది ఇన్సూరెన్స్ చేయించాలంటే జనరల్గా నువ్వు కట్టాల్సింది ఎంత? 8%. ఎంత కట్టాలి? 8%. ఫర్ ఎగ్జాంపుల్ ఖరీఫ్ క్రాప్ అనేది ఉంది. ఈ ఖరీఫ్ క్రాప్కి రైతు చెల్లించాల్సిన ప్రీమియం ఎంత? 2% అనేది చెల్లించాలి. ఇప్పుడు స్వచ్ఛందంగా నువ్వు నీ పంటకి ఏదైతే మనం చెప్పుకున్న బీమా కావాలనుకుంటే నువ్వు పే చేయాల్సింది 2%. మరి మిగతా 6% వచ్చేసి 3% స్టేట్ గవర్నమెంటేజ్, 3% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా? షేర్ చేసుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ వాట్ అనేది చెల్లిస్తారు. అలా ఓవరాల్ చూసుకుంటే ఎంత? 8%లో చూసుకుంటే 2% వచ్చేసి రైతు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? రైతు చెల్లించాలి. కానీ గతంలో చూసుకుంటే ఇది పూర్తి స్థాయిలో రైతు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ 2% కూడా ఎవరు బేర్ చేసేవాళ్ళు? స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరు బేర్ చేసేవాళ్ళు? 5% స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసేది, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 3% బేర్ చేసేది. కానీ
ఇది స్క్రాప్ చేశారు. అందుకే కొంచెం విమర్శ అనేది వచ్చింది ఈ పథకం మీద. టీడీపీ ప్రభుత్వం మీద ఫస్ట్ విమర్శ ఏదన్నా ఉంది రైతుల దగ్గర నుంచి అంటే ఇది. సో ఓకేనమ్మా, ఆ రైతు బీమా పథకం ఒకప్పుడు మాకు ఫ్రీగా ఇచ్చారు, ఇప్పుడు మాత్రం మాకు స్వచ్ఛందంగా అని చెప్పేసి స్వచ్ఛందంగా నమూనా అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాల్లో పాల్గొనే స్వేచ్ఛను మరియు వెసులుబాటును కల్పించడం జరిగింది. ఒకప్పుడు మ్యాండేటరీగా అందరికి ఇన్సూరెన్స్ ఉండేది ఖచ్చితంగా, ఇప్పుడు అట్లా లేదమ్మా. సో కొంచెం దాని గురించి ఆ మోడిఫికేషన్స్ అనేది కొంచెం చూసుకోండి. పంటల బీమా అమలుకి సంబంధించిన ఆ యొక్క మార్గదర్శకాలు అనేది ఏదైతుందో, ఆ గైడ్ లైన్స్ అనేది ఏదైతుందో, ఆ గైడ్ లైన్స్ గురించి మనం కొంచెం ఫోకస్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ సెషన్లో చెప్పాను మొత్తం ఎన్ని క్రాప్స్కి పంటల బీమా అనేది వర్తిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 22 నోటిఫైడ్ క్రాప్స్ అనేది ఏదైతుందో, ఎన్ని క్రాప్స్ అమ్మా 22 నోటిఫైడ్ క్రాప్స్ అనేది ఏదైతుందో వాటన్నిటికీ కూడా ఆ యొక్క పంటల బీమా పథకం అనేది వర్తిస్తుంది. అందులో కొన్ని ఖరీఫ్కి సంబంధించింది, దేనికి సంబంధించి కొన్ని ఖరీఫ్కి సంబంధించిన పంటలు ఉన్నాయి, కొన్ని పంటలు వచ్చేసరికి రబీ సీజన్. మరి ఖరీఫ్లో చూసుకుంటే ఇంతకుముందు చెప్పాను దిగుబడి ఆధారంగా, దేని ఆధారంగా ఈల్డింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క దిగుబడి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క దిగుబడి ఆధారంగా కొన్ని పంటలకి బీమా వర్తిస్తుంది. అండ్ అదే ఖరీఫ్లో చూసుకుంటే వాతావరణం, దేని ఆధారంగా వాతావరణం అనేది ఏదైతే వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు చదివే ఉంటారు. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏదైతుందో పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పత్తి ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క కాటన్ అనేది ఏదైతుందో, ఆ కాటన్ అనేది ఏదైతుందో, గ్రౌండ్ నట్ అనేది ఏదైతుందో, గ్రౌండ్ నట్ అనేది ఏదైతుందో ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పత్తి మరియు గ్రౌండ్ నట్కి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. ఇది కాకుండా రబీలో కూడా సపరేట్గా చూసుకుంటే ఆ రబీ అనేది ఏదైతుందో ఇందులో మళ్ళీ ఈల్డింగ్ అనేది ఒకటి ఉంది, మళ్ళీ ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా వాతావరణం ఆధారిత ఆ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. అలా ప్రతి పంటలకి ఏదైతుందో అంటే ప్రతి సీజన్కి ఏదైతుందో అది మారుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఖరీఫ్ సీజన్లో ప్రీమియం అనేది 2%, రబీ సీజన్లో 1.6%, అదే కమర్షియల్ క్రాప్స్ అయితే ఏ సీజన్ అయినా సరే దాదాపు 5% రైతుల ప్రీమియం అనేది వాలంటీర్ స్వచ్ఛందంగా ఆ మోడల్ ఏదైతే ఉందో వాలంటరీ మోడల్ సిస్టమ్ని మళ్ళీ తీసుకొచ్చారు అన్న సంగతి చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మోడల్ అనేది ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, ఇది కాకుండా మామిడి పంట అమ్మ. సో మామిడి పంట అనేది ఏదైతుందో మ్యాంగో ఏదైతుందో ఆ ప్లాంటేషన్ క్రాప్ తోట పంటలు అనేది ఏదైతుందో గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్రీమియం ఏదైతుందో ఆ సపరేట్ ఆ యొక్క ఇన్సూరెన్స్ అనేది ఏదైతుందో ఆ ఇన్సూరెన్స్ అనేది సపరేట్ అనేసి కదా సపరేట్గా ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్లో ఏ పంటకి ప్రత్యేకంగా బీమాకి సంబంధించిన ఆ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుందని అడిగితే మాత్రం మ్యాంగో అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏది వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వాతావరణ ఆధారిత కింద ఆ యొక్క ప్రకటన అనేది చేస్తారు. వాతావరణ ఆధారిత పంటలకి ఏవే పంటలు అని చెప్పేసి అడిగితే మాత్రం కాటన్ మరియు గ్రౌండ్నట్ వేరుశెనగని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. మరి మోడల్ అనేది ఏంటి? మోడల్ అంటే తెలుసు కదా. సో గ్రామం ఒక విలేజ్ అనేది ఏదైతుందో ఒక గ్రామాన్ని ఏదైతుందో ఒక విలేజ్ యూనిట్గా తీసుకొని కొన్ని పంటలకి బీమా అనేది వస్తుంది. అండ్ ఒక మండలం అనేది ఏదైతుందో మండల్ ఏదైతుందో దాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఈ బీమా అనేది వర్తిస్తుంది, ఇన్సూరెన్స్ అనేది యూనిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ అనేది ఏదైతుందో జిల్లా అనేది ఏదైతుందో దీన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ యొక్క ఇన్సూరెన్స్ అనేది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ యాజ్ ఎ యూనిట్ అనేది చూసుకుంటే ప్యాడీ వరి తెలుసు కదా. వరి అనేది ఏదైతుందో బీమా వర్తించాలి అంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే దేని యూనిట్గా తీసుకుంటారు? గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామంలో ఆ యొక్క దిగుబడి ఆధారంగా దేని ఆధారంగా వరి అంటేనే దేని ఆధారంగా దిగుబడి అనేది ఏదైతుందో ఆ యొక్క దిగుబడి ఆధారంగా వాళ్ళు వర్తింపజేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మండలం అనేది యూనిట్గా తీసుకొని మండలం అంటే తెలుసు కదా కందిపప్పు ఉంది. ఆ కందిపప్పు అనేది ఏదైతుందో రెడ్ గ్రామ్ అనేది ఏదైతుందో ఆ కందిపప్పు వచ్చేసి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని బేస్డ్ ఆన్ ఈల్డింగ్ దిగుబడి ఆధారంగా గతంలో ఎంత మనకి దిగుబడి వచ్చింది, ఈసారి మనకి ఎంత దిగుబడి వచ్చింది, ప్రొడక్టివిటీ ఈల్డింగ్ అనేది ఎంత వచ్చింది అనే ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని మిల్లెట్స్ ఉంటాయి, కొర్రలు సామలు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా తీసుకుంటారు. మరి ఇక్కడ జిల్లాలు అంటే 26 జిల్లాలు అంటే కాదమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటే ఉమ్మడి జిల్లాని ఆధారంగా తీసుకొని ఉమ్మడి జిల్లాని ప్రామాణికంగా తీసుకొని ఉమ్మడి జిల్లా ఇప్పుడు కర్నూలు దోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఉమ్మడి కర్నూలు జిల్లా అని ఆధారంగా తీసుకొని యూనిట్గా తీసుకొని వాళ్ళు ఈ యొక్క బీమాని అప్లై చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో వాతావరణ బీమా కింద పత్తి వేరుశనగ రబీ సీజన్ నుంచి స్వచ్ఛందంగా నమోదు,
ఇంతకుముందు మీకు చెప్పాం కదా. సో బై మ్యాండేటరీగా ఉండేది బీమా అనేది 1 రూపీకే, కానీ రబీ సీజన్ నుంచి మాత్రం ఇది. ఓకేనా. సో ఉమ్మడి జిల్లాలో దాదాపు 22 పంటలు అండ్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 45 లక్షల ఎకరాలమ్మ. ఎన్ని లక్షల ఎకరాలకి? 45 లక్షల ఎకరాలకి మన టార్గెట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. బీమా అనేది టార్గెట్. అండ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో, ఓకే, రుణాలు అనేది ఎవరైతే తీసుకుంటారో, కేసీసీ లోన్స్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రీమియం కట్ అయిన తర్వాత, సో నీకు ప్రీమియం కట్ అయిన తర్వాతనే మిగతా లోన్ అమౌంట్ అనేది మీకు వస్తుందన్న సంగతి, డిస్బర్స్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా కేవలం పైన చదువుకుంటే సరిపోదు కదా. ఈ బీమాకి సంబంధించిన కవరేజ్ ఏదైతుందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఇంకొంచెం హెక్టార్కి వరికి ఎంత ఇస్తారు, ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇస్తారంటే ₹1,00,000 వరకు ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పంట కోత ప్రయోగం ఆధారంగా పరిహారం లభిస్తుంది. వరికి హెక్టార్కు ఎంత ఇస్తున్నారో, వరకు హెక్టార్కి ₹1,00,000 వరకు బీమా చెల్లిస్తారు. వాతావరణ ఆధారిత బీమా కింద ఉమ్మడి జిల్లాలో పత్తి మరియు వేరుశెనగ నోటిఫై చేయడం జరిగింది. వాతావరణ బీమా అమలుకు రిస్క్ పీరియడ్ వేరుశెనగ. ఎస్, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టఫ్ లెవెల్ క్వశ్చన్ అనేది అడిగితే, మార్గదర్శకాలమ్మ ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి మనల్ని ఎక్కువగా ఫిల్టర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో ఫిల్టరేషన్లో చూసుకుంటే వాతావరణ బీమా అమలుకు రిస్క్ పీరియడ్ అనేది వేరుశనగ పంటకు జూలై 16 నుంచి, ఎప్పటి నుంచి? జూలై 16 నుంచి అక్టోబర్ 31 వరకు. అంటే ఖరీఫా రబియా? రబీనే కదా. అండ్ పత్తి ఏదైతుందో జూలై 1 నుంచి నవంబర్ వరకు. అంటే పంట నష్టం అనేది, పంట డ్యామేజ్ అనేది పత్తికి ఒక కాలం అనేది రిస్క్ పీరియడ్ అనేది ఒకటి ఉంది. అండ్ వేరుశెనగ పంట ఏదైతుందో ఆ వేరుశెనగ మేబీ మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్ అడగచ్చా లేదా? మరి మిగతా పంటలకి ఏంటంటే ఆల్రెడీ తెలిసిందే కదా, జూలై నుంచి మనకి అక్టోబర్ వరకు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. సో జనరల్గా క్రాపింగ్ పీరియడ్ అనేది ఏదైతుందో మిగతా పంటలకు అన్నిటికీ కామన్గా ఉంటుంది. బట్ పత్తికి మరియు వేరుశెనగకి డిఫరెంట్ ఉంది కాబట్టి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేశారు. ఆ రిస్క్ పీరియడ్ అనేది కూడా ఉంది. మేబీ ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఈ మధ్యలో కురిసే అధిక వర్షాలు, వర్షాభావం, అధిక వర్షాలైనా సరే, ఓకే, హై రెయిన్ ఫాల్ అయినా సరే, లో రెయిన్ ఫాల్ అయినా సరే, చీడపీడలు ఏదైతుందో, ఓకేనా, అండ్ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని బీమా అనేది అమలు చేస్తారు. పత్తికి హెక్టార్కి ₹1,00,000 అండ్ వేరుశెనగకి ₹70,000. వరికి ఎంత? ₹1,00,000 హెక్టార్కి. అదే పత్తికి ఎంత? ₹1,00,000. వేరుశెనగ గ్రౌండ్ నట్కి ఎంత? 70,000. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండమ్మా. గ్రౌండ్ నట్ అనేది ఏదైతుందో ఆ గ్రౌండ్ నట్కి ₹70,000 అనేది బీమా అనేది చెల్లిస్తారు. కాటన్ అనేది ఏదైతుందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఎంతవరకు చేసుకోవచ్చు? ₹1,00,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు హెక్టార్ కన్నా సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ వరి అనేది ఏదైతుందో, ప్యాడీ అనేది ఏదైతుందో ఆ ప్యాడీకి వచ్చేసరికి ఒక 1,00,000 వరకు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అని అడగొచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో అడగొచ్చు. డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్గా మనం ఒక పథకం అనేది చదవాలి. పైన చదువుకుంటే కుదరదు. చెప్పా కదా, ఖరీఫ్లో వచ్చేసరికి 15 ఈల్డింగ్ బేస్డ్. ఖరీఫ్లో వచ్చేసి ఈల్డింగ్ బేస్డ్ ఎంత ఉన్నాయి? 15. అదే వాతావరణం వెదర్ బేస్డ్ అనేది ఎంత ఉన్నాయి? 7 ఉన్నాయి. అదే రబీలో చూసుకుంటే ఈల్డింగ్ బేస్డ్ ఎంత ఉన్నాయి? 11 ఉన్నాయి. వాతావరణం ఆధారంగా ఎంత ఉన్నాయి? 2 ఉన్నాయి. అందుకే మీకు ఇక్కడ ఏదేమని చెప్పానో 2 వచ్చేసి వాతావరణం ఆధారంగా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నోటిఫై చేసింది కాబట్టి చదువుకోండి. మళ్ళీ ఖరీఫ్కి వచ్చేసరికి 7 వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో. అక్కడ వరకు మీరు వెయిట్ చేయండి. సో అది కొంచెం చూసుకోండి, ఓకేనా. సో వీటి ఆధారంగా మామిడి త్వరలో నోటిఫికేషన్ దాదాపు 45 లక్షల ఎకరాల్లో మరియు రబీ సీజన్ వరకు నోటిఫై చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 44 lakh ఎకర్స్ అనేది రబీ సీజన్ ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి, సో నెక్స్ట్ జూలై కల్లా నాకు తెలిసి ఏప్రిల్ మేలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ లోపల ఫిబ్రవరి 23 కల్లా మనకి ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి ఈ డాటానే ప్రామాణికంగా తీసుకున్నామా. 8% ఆల్రెడీ మీకు చెప్పాను ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లించాలి. ఖరీఫ్లో వచ్చేసరికి 2%, రబీలో వచ్చేసి ఇంతకుముందు 1.5 ఉండేది, ఇప్పుడు 1.6 చేశారు. వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్కి వచ్చేసరికి 5% అని చెప్పేసి అన్నాను. సో మిగిలిన మొత్తాన్ని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఇది ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా ఒక్క రబీ సీజన్లోనే రైతులకి దాదాపు 200-300 కోట్ల పైగా భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకు రైతుల మీద భారం మంది పడుతుంది? బికాస్ ఇంతకుముందు ఉచిత పంటల బీమా పథకం ఉండేది, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఖరీఫ్లో 2% కానీ, రబీలో 1.6% కానీ ఈ యొక్క ఏదైతే గత ప్రభుత్వం బేర్ చేసేది, ఈసారి మాత్రం ఈ రబీ సీజన్ నుంచి రైతులే బేర్ చేయాలి. చెప్పే కదా ఈ పథకం మీద కొంచెం విమర్శ అనేది వచ్చిందని చెప్పేసి. సో ఆల్రెడీ నోటిఫికేషన్లో కానీ లేకపోతే పత్రికల్లో కానీ టీవీలో కానీ మీరు చూస్తూ ఉండండి, అది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది, ఓకేనా. సో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంటల కోతల ప్రయోగం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. 3 యూనిట్లుగా విభజించి గ్రామస్థాయి యూనిట్లో వరి పంటలకు
మండల స్థాయి యూనిట్, జిల్లా స్థాయి యూనిట్లుగా విభజించారు 3 యూనిట్లు. ఇందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో గ్రామ స్థాయి యూనిట్ల వరి, మండల స్థాయిలో యూనిట్ల కందిపప్పు, ఎండుమిర్చి, జొన్న, ఆముదం. అండ్ జిల్లా స్థాయిలో చూసుకునే యూనిట్కి కొర్రలు, సజ్జలు, ఉల్లిపాయల పంటలకు వర్తిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మనకి న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో మనకి కొన్ని ఉంటాయి కదా. సో అది 3 యూనిట్లుగా తీసుకున్నారు. గ్రామాన్ని ఒక యూనిట్గా, మండలాన్ని ఒక యూనిట్గా, జిల్లాని ఒక యూనిట్గా తీసుకున్నారు. సో గ్రామంలో చూసుకుంటే వరి, అండ్ మండలాల్లో చూసుకుంటే కందిపప్పు, మిర్చి, జొన్న, ఆముదము. అంటే ఏంది ఓన్లీ జిల్లాకి సంబంధించిందమ్మా. ఓకేనా, డీసెంట్రలైజ్డ్గా చేశారు కాబట్టి జిల్లాకి సంబంధించింది. జిల్లాకి సంబంధించి చూసుకుంటే కొర్రలు, సజ్జలు, ఉల్లిపాయలకు వచ్చేసి జిల్లా వారీగా ఈల్డింగ్ తగ్గింది అనుకుంటే, ఓవరాల్ యావరేజ్ ఈల్డింగ్ తగ్గింది అనుకుంటే గతంతో పోలిస్తే గత 3 సంవత్సరాలుగా ఏది ఈల్డింగ్ అనేది చూసుకుంటే దీని ఆధారంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి గ్రామ స్థాయి యూనిట్ల వరి, మండల స్థాయిలో కంది ఇందాక చెప్పాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు కూడా కొంచెం క్లారిఫికేషన్ వస్తున్న ఉద్దేశంతో ఇది మీకు చూపించానమ్మా. సో మిగతావన్నీ కూడా సో బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులకు సైతం ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు, ఇందాకే చెప్పాను. సో ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంట రుణాలు తీసుకున్న వాళ్ళకి ఇంతకుముందు మ్యాండేటరీ ఉండేది, ఈసారి తప్పనిసరి ఏం కాదన్న సంగతి గుర్తుపెట్టి రైతులు తమ ఇష్టాలపై చెప్పే కదా, వాలంటరీగా నువ్వు నమోదు చేసుకుంటేనే మనకి ఇస్తారు అని చెప్పేసి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఆ యొక్క ఇన్సూరెన్స్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మీకు ఇచ్చాను. ఓకేనా, ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చూసుకున్నామా. మ్యాక్సిమం జిల్లాల క్లస్టర్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఏవే కంపెనీలు ఇన్సూరెన్స్ అనేది అప్లై చేస్తున్నాయి అనేది కొంచెం చూసుకున్నామా ఇవన్నీ కూడా. సో జిల్లాలు, ఎంపికైన ఇన్సూరెన్స్ కంపెనీలు. ఓకేనా, సో ఫసల్ బీమా కింద ఏ జిల్లాలు అనేది అనంతపురం, తిరుపతి వచ్చేసరికి ఫ్యూచర్ ఏదైతే ఉందో జనరల్ ఇండియా వచ్చేసి, నంద్యాల, విశాఖ, గుంటూరు. సో పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లా, విజయనగరం జిల్లా వచ్చేసి ఎల్ఐసి, అనంతపురం వచ్చేసి ఎల్ఐసి, పల్నాడు, అల్లూరు, కోనసీమ, నంద్యాల, బాపట్ల, అనకాపల్లి, ప్రకాశం ఎదురు వచ్చేసి ఎల్ఐసి. మిగతావన్నీ కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి యూనో ఈ యొక్క ప్రీమియం ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ అనేది అప్పచెప్పారని చెప్పేసి అది కూడా ఒక విమర్శ. ఒకప్పుడు మొత్తం ఎల్ఐసి మెయింటైన్ చేసేది, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకొచ్చేసరికి ఈ భారం అనేది పెరుగుతుంది, సరిగ్గా క్లెయిమ్స్ అనేది ఇవ్వరు అనేది కూడా ఒక ఇదనమాట. ఓకేనా, సో కేవలం 6 జిల్లాలకు ప్రభుత్వ కంపెనీలైన ఎల్ఐసి, ఎస్బీలు ఉన్నాయి ఫసల్ బీమా దిగుబడి ఆధారంగా చూసుకుంటే. సో మిగతా తత్మా జిల్లాలకి ప్రైవేట్ వాటికి ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ఎగ్జామ్కి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, జనరలైజ్డ్గా చెప్పానమ్మా. ఓకేనా, సో ఇది ఈ యొక్క బీమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇచ్చాను. సో నెక్స్ట్ సెషన్లో మనము లైవ్ స్టాక్, అగ్రికల్చర్ పంటలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను, బడ్జెట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లైవ్ స్టాక్, ఏదైతే మనం చెప్పుకున్న లైవ్ స్టాక్ సెన్సస్ అనేది ఏదైతే ఉందో. ఓకేనా, సో ఫిషరీస్ అనేది ఏదైతే ఉందో. ఓకేనా, ఫారెస్ట్కి సంబంధించిన ఆ యొక్క బడ్జెట్లో ఏం ఇచ్చారు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, జస్ట్ దానికి సంబంధించిన పథకాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే కదా స్టార్టింగ్లోనే. కేవలం బడ్జెట్ అంటే బడ్జెటే కాదు, పథకం అనేది మనం డిస్కస్ చేస్తాము, దానిలో ఉన్న ఇన్ డీటెయిల్డ్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దానికి సంబంధించిన కంప్లీట్ కాంపరెన్స్ అనేది ఇస్తేనే క్లారిటీ అనేది వస్తుంది. కేవలం బడ్జెట్ పేపర్స్ చదువుకొని కేవలం బడ్జెట్ చదువుకుంటే ఏమీ అర్థం కాదమ్మా. అందుకే కొంతమందికి అర్థం కాలేదు బడ్జెట్ ఏందనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో ఇలా కాంపరెన్సివ్గా చెప్పామనుకోండి కొంచెం క్లారిటీ అనేది మనకు వస్తున్న ఉద్దేశంతో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది అగ్రికల్చర్ బడ్జెట్ అనేది ముందు చెప్పాను. సో ఇంకా లైఫ్ స్టాక్ అవన్నీ మిగతా ఉప రంగాలు ఏదైతే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఉప రంగాలు అనేది నెక్స్ట్ సెషన్లో నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడితోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.